Okay, let's start. So just a recap చేద్దాం మనం the load balancers ది. So first we have four types of load balancers. One is Azure load balancer. So Azure load balancers works as a proxy based routing. It works on OSA layer 4 transport layer. It supports TCP UDP protocol and it sends requests to backend pool using round robin మెథడ్ లో వర్క్ చేస్తుంది. అండ్ అజూర్ లోడ్ బాలన్సర్ కాన్ఫిగరేషన్ ఏం కాన్ఫిగరేషన్ చేసాం మనం? ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ ఐపి, సెకండ్ వి హావ్ కాన్ఫిగర్డ్ బ్యాక్ ఎండ్ పూల్స్, సి, హెల్త్ ప్రో అండ్ డి లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్. సో ఇవి కాన్ఫిగర్ చేసాం. సో అజూర్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్ ఏంటి? వచ్చిన ట్రాఫిక్ ని వెనకాల ఉన్న సర్వర్స్ కి పుష్ చేయడం వరకు అజూర్ లోడ్ బ్యాలెన్సర్ పని, రైట్? సో ఇది వచ్చేసి నౌ లేటర్ అప్లికేషన్ గేట్వే. సో అప్లికేషన్ గేట్వే వచ్చేసరికి ఏంటి? రీజనల్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇట్ వర్క్స్ యాజ్ ఏ యూఆర్ఎల్ ఆర్ పాత్ బేస్డ్ రౌటింగ్ పైన వర్క్ అవుతుంది ఇది. ఓకే, ఇట్ వర్క్స్ ఆన్ OSA layer 7 application layer. Same, it supports actually it supports HTTP and HTTP based web applications and చెప్పుకోవచ్చు. And it supports multiple backend pools. And it supports WAF, web application firewall. Web application firewall. Now దీని అప్లికేషన్ గేట్వే కి ప్రీ రిక్వైజైట్ ఏంటి? ప్రీ రిక్వైజైట్ ఇట్ షుడ్ హ్యావ్ dedicated subnet. Okay, now what are the configurations we have done and by simple application gateway ఎందుకు యూజ్ చేస్తాం? what purpose? path based కాన్ఫిగర్ చేయడానికి. ఇఫ్ మై వర్క్ లోడ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ సర్వర్స్, నా రౌటింగ్ పాత్ బేస్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్లికేషన్ గేట్వే అనేది యూజ్ చేస్తాం. నౌ కాన్ఫిగరేషన్స్ వాట్ అండ్ ఆల్ వీ హ్యావ్ కాన్ఫిగర్డ్ హియర్: ఫ్రంట్ ఎండ్ ఐపి, back end pools, back end settings, health probes, listeners, load balancing rules. These are the configurations. Now ఇక్కడ నేను ఒక SSL సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకోండి, ఎక్కడ అప్లోడ్ చేస్తాం మనం? Now I want to upload SSL certificate. SSL ఎందుకు వాడతాం మనం? HTTP SSL వాడతాం, right? Now so from where we can configure that? నాకు సర్టిఫికేట్ ఇచ్చారు మీకు. ఇప్పుడు మన ఇంజనీరింగ్స్ ఉంది, నేను మీకు సర్టిఫికేట్ ఇచ్చా, నా అప్లోడ్ ద సర్టిఫికేట్ అంట. ఎక్కడి నుండి అప్లోడ్ చేస్తారు? సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, అందు గురించి ఐఎమ్ స్ట్రెస్సింగ్ హియర్. సో ఒక్క దగ్గర కాదు, చాలా మందిని ఇది అడిగారు కూడా. సో ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తామంటే లిజనర్స్ ఆప్షన్ లో నుండి చేస్తాం. మీ లిజనర్స్ ఆప్షన్ లో అక్కడ లిజనర్ ఆప్షన్ లో అప్లోడ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. పైన అప్లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేసుకొని యూ కెన్ అప్లోడ్ యువర్ సర్టిఫికేట్. అండ్ సర్టిఫికేట్స్ ఏ ఫార్మాట్ లో ఉంటాయి? జనరల్ గా SSL సర్టిఫికేట్స్ అవన్నీ .cert ఉండొచ్చు, .tfx ఉంటది, సో .pem ఉండొచ్చు. సో ఇవన్నీ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అంటే HTTPS కి. సో .pem ఎలా కాన్ఫిగర్ చేయాలంటే జనరల్ గా మేము ఏం చేస్తామంటే .pem ని .pfx గా కన్వర్ట్ చేసి అది అప్లోడ్ చేస్తాం మేము. ఇలా ఈ సర్టిఫికేట్స్ కూడా ఫార్మాట్స్. మీరు ఏ సర్టిఫికేట్ ఫార్మాట్ లో అప్లోడ్ చేశారంటే సింపుల్ గా .set .pfx అని చెప్పండి. ఎందుకు ఇది ఓకే. సో ఇది అప్లోడ్ చేస్తామని. సో అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అప్లోడ్ చేస్తారు? అది ఇంపార్టెంట్. అప్లోడ్ చేస్తే అయిపోతుందా? వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ?
అప్లోడ్ చేసేటప్పుడు ఏమొస్తుంది అంటే జనరల్ గా ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈ సర్టిఫికేట్ జనరేట్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ ని కాన్ఫిగర్ చేస్తారు. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఏ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ని మీరు ఎంటర్ చేస్తేనే ఆ సర్టిఫికేట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ కానీ ఏదైనా ఇంపోర్ట్ అవుతుంది. సో వెన్ యూ అప్లోడ్ సర్టిఫికేట్ ఇట్ ఆస్క్ ఫర్ ద పాస్వర్డ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఏమో దొరుకుతుంది, ఒకసారి కొనాలా, పర్చేస్ చేయాలి సర్టిఫికేట్స్. ఏదైనా సర్టిఫికేట్స్ పర్చేస్ చేయాల్సింది. ఉబంటులో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చెప్పడతాను. సో కొనుక్కోరాదు, జియో సర్టిఫికేట్ పెట్టి కొనరాదు, అదొద్దు. ప్రాక్టీస్ చేయాలి తప్పదు. సో ఈ సర్టిఫికెట్స్ ఏంటంటే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఉబంటులో నేను చేసి చూపెడతాను. ఐ మీన్ ఏడబ్ల్యూఎస్ లో అయితే ఆ ఏడబ్ల్యూఎస్ కావాల్సిన సర్టిఫికెట్స్ నేను డౌన్లోడ్ చేస్తాను నేను. సో నా దగ్గర ఆ ఉబంటు ఏడబ్ల్యూఎస్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. అదేంటి ఇస్తా, మీరు టాస్క్ చేయండి. ప్రతిదీ మనం చెప్పలేం కదా. నేను సర్టిఫికేట్ కావాలంటే ఇస్తా, మీరు అప్లోడ్ చేసి ట్రై చేయండి. Now traffic manager, how it works? DNS based. DNS based principle. ఈ ట్రాఫిక్ మేనేజర్ వర్క్ ఫ్లో ఏంటి చెప్పండి. వర్క్ ఫ్లో అందుకే అడుగుతున్నాను. నువ్వు చూసావు, మనం మాట్లాడుకున్నాం కదా. ట్రాఫిక్ మేనేజర్ వర్క్ ఫ్లో ఏంటి? నియర్ బై కాదు, చెప్తున్నాడు. సో జనరల్ గా నా ట్రాఫిక్ మేనేజర్ వర్క్ ఫ్లో ఏంటి? యూజర్ నుండి రిక్వెస్ట్ వస్తుంది. ఓకే, యూజర్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఎక్కడ వెళ్తుంది? డిఎన్ఎస్ వెళ్తుంది. డిఎన్ఎస్ వెళ్ళేసి ట్రాఫిక్ మేనేజర్ ని క్వైరీ చేస్తుంది. క్వైరీ చేసే రెస్పాన్స్ బ్యాక్ టు డిఎన్ఎస్. వెళ్తుంది. డిఎన్ఎస్ నుంచి మళ్ళీ యూజర్ కి వెళ్తుంది. రెస్పాన్స్ అనేది యూజర్ యూజర్ విల్ కనెక్ట్ డైరెక్ట్లీ టు ద ఎండ్ పాయింట్. ఇది జనరల్ గా ట్రాఫిక్ మేనేజర్ వర్క్ ఫ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నా ట్రాఫిక్ ఎలా వెళ్తుంది, నేను ఏం చేస్తా, డయాగ్రామ్ లో ట్రాఫిక్ మీద వెళ్ళగానే వెనకాల ఉన్న సర్వర్స్ కానీ డిజైన్ చేశా. బట్ అది చెప్పి తర్వాత నేను ఆ షో యూ సమ్ డయాగ్రామ్, రైట్? ఇది నా వర్క్ ఫ్లో. ఓకే, ఇవి మిస్ అవ్వద్దు. ఎందుకు ఇవి మిస్ అవద్దు అంటే కంపెనీస్ లో ఉండేదే లోడ్ బ్యాలెన్సెస్. మన బిజినెస్ మొత్తం నడిచేదే ఒక అప్లికేషన్ పైన. అప్లికేషన్ నడవాలంటే లోడ్ బ్యాలెన్సెస్ అవసరం. సో జనరల్ గా ప్రతి కంపెనీలో లోడ్ బ్యాలెన్సర్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. అవి స్టఫ్ అనేది కొంచెం గట్టిగా డీప్ గా తెలిసి ఉండాలి. సో అట్లీస్ట్ మనకు తెలిసిన దానికన్నా కరెక్ట్ గా చెప్పామనుకోండి, ఈ థింక్ దట్ ఎస్ యూ హ్యావ్ అన్ ఐడియా. సో ఈ లెవెల్లో మాత్రం కంపల్సరీ మనం యూ హ్యావ్ టు బి దేర్. అండ్ ట్రాఫిక్ మేనేజర్ హౌ ఇట్ వర్క్స్? డిఎన్ఎస్ ప్రిన్సిపల్. ఇంకా నా ట్రాఫిక్ ఎలా రౌట్ అవుతుంది? రౌటింగ్ మెథడ్స్ యూస్ చేసుకొని అవుతుంది. ద ఫస్ట్ ఈస్ ప్రయారిటీ, సెకండ్ వెయిటేజ్, థర్డ్ పర్ఫార్మెన్స్, ఫోర్త్ geographical, fifth మల్టీ వాల్యూ, సిక్స్ సబ్నెట్. సో ఈ రౌటింగ్ మెథడ్స్ యూజ్ చేసుకొని నా ట్రాఫిక్ మేనేజర్ అనేది రౌట్ చేస్తుంది ట్రాఫిక్. ఇది ఎక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చెయ్యదు, బట్ ఆ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ లోనే వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రౌటింగ్ పాలసీస్ అవన్నీ కానీ. ఓకే, యా రౌట్ 53 లాగా రౌట్ 53లో మనకు రౌటింగ్ పాలసీస్ ఉంటాయి కదా ఏడబ్ల్యూఎస్ లో, అలా. నౌ ఫ్రంట్ డోర్. సో ఫ్రంట్ డోర్ సింపుల్ గా ఇట్ వర్క్స్ ఆన్ URL or path-based routing. It works on URL-based path-based routing. It supports multiple backend pool, OS layer,
7 application layer. It supports WAF. It supports CDN. It has more application awareness. It automatically redirect from HTTP to HTTPS అనేది ఫ్రంట్ డోర్ అవుతుంది. సేమ్ మన అప్లికేషన్ గేట్వే లాగానే కానీ వాళ్ళు ఫ్రంట్ డోర్ లో వచ్చేసరికి ఇట్ సపోర్ట్స్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో డిఫరెంట్ రీజన్స్ లో ఉన్న రౌటింగ్ కూడా పాత్ బేస్డ్ రౌటింగ్ అనేది కాన్ఫిగర్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద లోడ్ బ్యాలెన్సర్స్ వి హావ్ ఇన్ అజూర్. ఓకే, సేమ్ AWS కూడా ఇలానే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఈ వీక్ అంటే ఎవరు ఉండరు, చేసిన యూజ్ ఉంటుంది ఈ వీక్ లో. ఒక్కసారి ఇది నేను అప్లోడ్ చేసేస్తాను. నేను ఇదేంటి రన్నింగ్ నోట్స్ అని పెట్టేసి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఇది ఏంటి 9 AM. So fine. Now today's topic would be storage account. Okay. Hi, who is this? 1713180. Evaru? Yeah, Vamsi here. Okay. Now let us talk about storage account. Okay. Now storage account is something like object storage అంటే మనం ఇక సింపుల్ స్టోరేజ్ లాగా ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్. And when you configure a storage account name should be unique undali. Okay, and it should contain 3 to 24 characters long undali, and all should be in lowercase letters and numbers. So storage account name అనేది యూనిక్ గా ఉంటుంది. It should contain 3 to 24 characters long ఉంటుంది, and all should be in lower case letters. అది అప్పర్ కేస్ అనేది తీసుకోదు. ఓకే, సో జనరల్ గా స్టోరేజ్ అకౌంట్ యూస్ కేస్ ఏంటి, ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే జనరల్ గా హ్యూజ్ డేటా ఉన్న వాళ్ళు స్టోరేజ్ అకౌంట్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఏంటి హ్యూజ్ డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Amazon.in చూసాను అనుకోండి. సో ఒక్క ప్రోడక్ట్ కి ఇన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో వీడి దగ్గర ఒక ఉండే దాని అంతకన్నా అంత పెద్ద డేటా ఉంటుంది. ఆ డేటా అంతా తీసుకొని వెళ్ళేసి ఒక వర్చువల్ మిషన్ లో పెట్టామనుకోండి, సరిపోదు, డిస్క్ సరిపోదు. అట్ ద సేమ్ టైం అంతమంది ఇమేజెస్ ని డిస్ప్లే అవుతా ఉంటుంది. అవ్వాలన్నా సరే మనకి హ్యూజ్ కైండ్ ఆఫ్ సెటప్ ఉండాలి, పెద్ద పెద్ద సర్వర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాని బదులు ఏంటి అంటే వీళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ దే విల్ బి స్టోరింగ్ ద డేటా ఇన్ టు ద స్టోరేజ్ అకౌంట్. వై ద స్టోరేజ్ అకౌంట్ మాక్సిమం కెపాసిటీ వచ్చేసరికి 500 TB. అంత పెద్ద హ్యూజ్ హార్డ్ డిస్క్ ఉంటుంది. 500 TB అనేది మాక్సిమం అంటే మాక్సిమం కూడా కాదు, అది ఇట్ ఈస్ ఎక్స్టెండబుల్. అంటే మీకు యువర్ పీక్ అనుకోండి, మీరు అగైన్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 500 TB నుండి కూడా దే విల్ ఇంక్రీజ్ ఇట్ మోర్. S3 లో కూడా ఆల్మోస్ట్ అదే సేమ్. S3 బకెట్ ఇది రెండు సేమ్. సో అజూర్ లో మనం స్టోరేజ్ అకౌంట్ అంటాం, దాంట్లో వచ్చేసి S3 బకెట్ అంటాం. Now storage account maximum capacity is 500 TB and maximum file size capacity is 4.75 TB. అంత పెద్ద ఫైల్ కూడా అది మెయింటైన్ చేయగలుగుతుంది. సో ఫైల్ అంటే ఏంటి, జనరల్ గా సింపుల్ గా ఇది ఒక ఫైల్ నాది, ఒక డాక్యుమెంట్ వచ్చేసి ఎంత 6 MB ఉంది ఫైల్. ఇదే ఫైల్ 4.7 TB అంత పెద్ద లార్జ్ ఫైల్ కూడా స్టోరేజ్ అకౌంట్ సపోర్ట్ చేస్తుంది.
Okay. So when you create storage account, you'll get 4 data storages వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి మనకి కంటైనర్ అంటే జనరల్ గా మనం బ్లాబ్ స్టోరేజ్ అని కూడా అనొచ్చు. కంటైనర్. ఓకే. సెకండ్ ఫైల్ షేర్స్. థర్డ్ టేబుల్స్. ఫోర్త్ క్యూస్. సో 4 డేటా స్టోరేజెస్ అన్ని క్రియేట్ అవుతాయి. వన్ ఈస్ కంటైనర్, టేబుల్స్, క్యూస్. Four data containers, file shares, and table set. Again, containers lo you have 3 blobs like A, blob, B, page blob, C, append blob. Okay. So what is blob? Here you can store massive unstructured data like ఏంటి ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మ్యూజిక్ ఫైల్స్ కావచ్చు, ఎక్సెట్రా. ఎలాంటి డేటా అనేది మనం ఈ బ్లాబ్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో జనరల్ గా ఏమవుతుంది అంటే ఇఫ్ యూ అప్లోడ్ ఎనీ డేటా ఇట్ విల్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ బ్లాక్స్ అండ్ స్టోర్ ఇట్. when it downloads it will download as a 1 యూనిట్ లాగా డౌన్లోడ్ అవుతుంది. అంటే ఏంటి జనరల్ గా సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డేటా ఉంది, 1 GB డేటా ఉంది. 1 GB డేటాని మీరు స్టోరేజ్ అకౌంట్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డేటాని మల్టిపుల్ బ్లాక్స్ లాగా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిపోయి స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ అయి ఉంటుంది. సో మీకు ఇంటర్నల్ గానే అవుతుంది, అది ఆర్కిటెక్చర్ వైజ్ గా మనకు కనపడదు. ఇంటర్నల్ గా ఆర్కిటెక్చర్ వైజ్ గా బ్లాక్స్ స్టోర్ అవుతుంది. డౌన్లోడ్ అయినప్పుడు అంతా ఒకటే లాగానే డౌన్లోడ్ అయిపోతుంది. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఫాస్టర్ పర్ఫార్మెన్స్ గురించి. సో ఇవన్నీ ఇలాంటివి ఏంటి అంటే జనరల్ గా హడూప్ లో, బిగ్ డేటాలో ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. బ్లాక్స్ లాగా డివైడ్ అయిపోయి స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో నౌ పేజ్ బ్లాక్. సో పేజ్ బ్లాక్ ఏంటి అంటే ఇట్ ఈస్ రికమెండెడ్ to use to store virtual machine files like .bsd or .bmx ఉంటాయి కదా, వర్చువల్ మిషన్ ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి మనకు పేజ్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. సార్ వర్చువల్ మిషన్ ఫైల్ దీంట్లో ఎందుకు స్టోర్ చేస్తామంటే దీంట్లో స్టోర్ చేయడం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇది లైక్ ఆన్ ప్రెమిసెస్ నుండి నేను నా అజూర్ కి మైగ్రేట్ చేస్తున్నాను. మైగ్రేట్ చేసే టైంలో నేను ఐ వాంట్ ఫస్ట్ స్టోర్ ఇంటూ మై స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేసి అక్కడి నుంచి నేను మూవ్ చేసుకుంటాను. అలాంటప్పుడు ఏంటి అంటే నేను స్టోరేజ్ అకౌంట్ లోకి అప్లోడ్ చేసేటప్పుడు పేజ్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి అంటున్నాడు. ఇట్ ఈస్ రికమెండెడ్. డోంట్ యూస్ బ్లాక్, యూస్ పేజ్ బ్లాక్ అంటున్నాడు. ఓకే. సో దట్ ఈస్ వాట్ పేజ్ బ్లాక్ అనేది ఉంటుంది. నా అపెండ్ బ్లాక్ లో ఏంటి, సో వాట్ ఈస్ అపెండింగ్? అపెండ్ అంటే యాడింగ్. ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైటింగ్, ఇట్ ఈస్ యాడింగ్. జనరల్ ఏది యాడ్ అవుతా ఉంటుంది? లాగ్ ఫైల్స్ యాడ్ అవుతా ఉంటాయి. లాగ్ ఫైల్స్ ఎప్పుడు ఓవర్ రైట్ అవ్వవు, యాడ్ అవుతా ఉంటాయి. అలాంటి ఫైల్స్ ని మనం అపెండ్ బ్లాక్ లో స్టోర్ అవుతాం. సో ఎగ్జాంపుల్ log files. Log files can be stored under my append block. So these are the things. Now second data storage వచ్చేసి గైస్ నేను ఏమైనా ఫాస్ట్ గా పోతున్నానా? ఫాస్ట్ గా పోతుంటే నాకు చెప్పండి, నాకు అనిపిస్తుంది ఇక అందుకే అంటున్నాను. ఓకే, ఇన్ కేస్ ఉంటే జస్ట్ స్టాప్ మీ. నౌ ఫైల్ షేర్స్ అంటే ఏంటి? జనరల్ గా ఒక షేర్డ్ ఫోల్డర్ లాగా. జనరల్ ఏంటంటే నెట్వర్క్ షేర్ ఫోల్డర్ అంటాము. సో వాట్ యు మీన్ బై దిస్? సో ఒక సెంట్రలైజ్డ్ ఏరియాలో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో ఏంటంటే అందరికి షేర్ చేసేస్తారు. సో అందరికి ఒక డ్రైవ్ లాగా మ్యాప్ చేస్తే అందరు ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ ఫోల్డర్. దే కెన్ అప్లోడ్ ద ఫైల్స్ ఆర్ దే కెన్ డౌన్లోడ్ ద ఫైల్స్. సో దే డేటా విల్ బి విజిబుల్ టు ఎవ్రీ వన్. సో అలా ఫైల్ షేర్ చేస్తారు. సింపుల్ గా మన రికార్డింగ్స్ చూసుకుందాం. నా డ్రైవ్ నాది, బట్ మీరు అందరికి యూ కెన్ యాక్సెస్. సో అలా ఫైల్ షేర్స్ అనేది కూడా సెంట్రలైజ్ ఫోల్డర్ లో పెట్టుకోవచ్చు.
సో జనరల్ గా ఏంటంటే మన లోకల్ ఆఫీసెస్ లో ఏంటంటే ఒక సర్వర్ పెడతారు. ఆ సర్వర్ లో ఫైల్ ఫోల్డర్ పెడతారు. ఫోల్డర్ ని షేర్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళ టీమ్ కి యాక్సెస్ ఇచ్చేస్తారు. అందరు యాక్సెస్ చేసుకోవచ్చు. ద సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు అజూర్ వర్డ్ స్టోరేజ్ అకౌంట్ లో కూడా ఇస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ యువర్ డేటా యూ కెన్ స్టోర్ ఇన్ మై డ్రైవ్ అండ్ మ్యాప్ ఇన్ యువర్ మిషన్స్. యువర్ డేటా ఈస్ సేఫ్ విత్ అస్. సో అలా ఇన్ కేస్ మన సర్వర్ డౌన్ అయిపోయినా సరే డేటా విల్ బి అవైలబుల్ ఇన్ ఫైల్ షేర్స్. So tables, NoSQL or Cosmos DB. సో జనరల్ గా ఏంటంటే కాస్మోస్ డిబి అనేది ఒక డేటాబేస్, NoSQL ఒక డేటాబేస్. వాళ్ళు మన స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేయాలనుకుంటే మనం మ్యాపింగ్ టేబుల్స్ ని మ్యాప్ చేసేయచ్చు. వాళ్ళ డేటా టేబుల్స్ లో స్టోర్ అవుతాయి. ఓకే. సో జనరల్ గా డిబి ఎలా ఉంటుంది, టేబుల్స్ లోనే ఉంటుంది. సో టేబుల్స్ లో స్టోర్ అవుతుంది డేటా. అజూర్ అనే కాదు, వేరే దగ్గర కూడా యూజ్ చేస్తాం మనం. ఇట్ ఈస్ ఎ డేటాబేస్ ఉంటుంది. సో ఇప్పుడు NoSQL సింపుల్ చెప్పాలంటే MongoDB ఆల్సో NoSQL. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్ లాగా రోస్ అండ్ కాలమ్స్ లాగా ఉంటాయి. కోడింగ్ లాగానే ఉంటుంది MongoDB. సో సేమ్ ఇవన్నీ ఆ కేటగిరీకి సంబంధించింది. నా క్యూస్. సో క్యూస్ దేనికి? క్యూస్ జనరల్ గా మీరు సర్వీస్ బస్ వినారా? సర్వీస్ బస్ కానీ. సో ఈ రెండు మెయిన్ ఏంటంటే మన ప్రోగ్రామర్ సైడ్ ఇవన్నీ. ఓకే. సో జనరల్ గా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లో ఎయిర్టెల్ తీసుకుందాం. అది ఎయిర్టెల్ కూడా ఒక అప్లికేషన్. మనం ఒక వేల మంది అట్ ఎ టైం రీఛార్జ్ చేసుకుంటా ఉంటారు. థౌసండ్స్ ఆఫ్ మంది రీఛార్జ్ చేసిన క్యూ ఎట్లా పోతుంది? వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ఒకటేసారి రీఛార్జ్ కొట్టామనుకోండి, నాకు అయ్యాక నీకు ఇంటర్నల్ గా అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది క్యూ. ఆ క్యూని మనం స్టోరేజ్ అకౌంట్ లో ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ క్యూస్ ని స్టోరేజ్ అకౌంట్ కి మ్యాప్ చేస్తాం. సో ఇఫ్ దే వాంట్ టు యూజ్ దర్ క్యూ సిస్టమ్ ఇన్ అవర్ స్టోరేజ్ అకౌంట్ దెన్ వీ నీడ్ టు మ్యాప్ ఇట్ టు క్యూ. సో ఈ రెండు నేను జనరల్ గా ఎప్పుడు వర్క్ చేయలేను. సో ఎలా వర్క్ అవుతుంది అనేది మాకు ఐడియా ఉంటుంది చాలు. సో దీస్ ఆర్ ద 4 data storages you have in my storage account. Okay. అట్లా మీరు డేటా పెట్టుకోవచ్చు, వెళ్ళిపోతుంది. ఇది 500 TB అనేది నేను చెప్పా కదా, ఇది ఇస్ నాట్ అక్కడికే కాదు. ఈ దీంట్లోనే మళ్ళీ ఏంటి ఈ ఫైల్ షేర్ అనుకోండి, ద మినిమం వచ్చేసి 5 TB ఎక్కువ ఉంటుంది. ఫైల్ షేర్ది 5 TB మ్యాక్స్ 5 TB ఉంటుంది. అట్లా క్రియేట్ చేసేటప్పుడు యూ కెన్ సీ దట్. నౌ లెట్ us create a storage account. Now, so I'll give any name. సో అలా కాకుండా నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? ఆల్రెడీ రిజర్వ్డ్ నేమ్ అని వస్తుంది ఇక్కడ. అది మన అకౌంట్ లో లేకున్నా సరే ఇది ఎవరో ఎక్కడనో రిజర్వ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఈ కెనాట్ యూస్ ఇట్. ఆర్ అమెజాన్ ఇస్తే ఆల్రెడీ సమ్మన్ ఇస్ ఆల్రెడీ టేకన్. సో ఇలా ఇట్ షుడ్ బి యూనిక్. సో జనరల్ గా నేను ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తాను. దాంట్లో కూడా మళ్ళీ మీరు ఏదైనా క్యాప్స్ ఇచ్చారనుకోండి, అది తీసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి యూనిక్ గా ఉండాలి అండ్ ఆల్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్ లో ఉండాలి. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, ద నేమ్ మస్ట్ బి యూనిక్ అక్రాస్ ఆల్ ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్స్ ఇన్ అజూర్. It must be 3 to 24 characters long and contain only lowercase letters and numbers. Now I can choose these tiers. ఇక్కడ I'll choose standard. Now ఇక్కడ redundancy ఉంది. So what is redundancy ఇక్కడ? You have 3-4 types of redundancy methods ఉన్నాయి.
సో జనరల్ గా ఇక్కడ చూస్తే ఎల్ఆర్ఎస్ వర్సెస్ జెడ్ఆర్ఎస్. Azure storage redundancy. So when you choose local redundant storage, it copies your data synchronized 3 times within a single physical location in primary region. LRS is the least expensive replication option, but isn't recommended for applications requiring high availability or durability. So what exactly it's saying అంటే when you choose LRS, ఒకటే జోన్ లో అంటే ఒకటే ఫిజికల్ డేటా సెంటర్ లో ఇలా 3 కాపీస్ మెయింటైన్ చేస్తుంది. అండ్ అన్ని సింక్ అయ్యే ఉంటాయి. అన్ని సింక్ అయి ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా ఒక ర్యాక్ లో స్టోరేజ్ అకౌంట్ ఉంటుంది అన్నా కదా, ఆ స్టాక్ లో ఏదైనా ఇష్యూ వచ్చి ఆ స్టోరేజ్ అకౌంట్ యాక్సెస్ లేకున్నా సరే, యాజ్ అ కస్టమర్ మనకు తెలియదు. వేరే ర్యాక్ లో నుండి ఆల్రెడీ స్టోరేజ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మనం యాక్సెస్ చేసినప్పుడు మాత్రం వస్తుంది. అది వితౌట్ ఎనీ ఇష్యూ అనేది వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్. అది విత్ ఇన్ ద ఫిజికల్ డేటా సెంటర్ లో మాత్రమే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ LRS. When you choose LRS, it will create 3 copies within the single data center. Okay. Now when you choose ZRS లో ఏముంటుంది, మనకి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఎన్ని అవైలబిలిటీ జోన్స్? 3. 3 మాక్సిమం వచ్చేసరికి 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి జోన్ లో ఒక్కొక్క కాపీ మెయింటైన్ చేస్తుంది ప్రతి జోన్ లో. అండ్ ఆల్ కాపీస్ ఆర్ సింక్రనైజ్ విత్ జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఈస్ట్ యుఎస్ రీజన్ లో సో జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఇలా ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క కాపీ అంటే ఆ డేటా సెంటర్ లో ఒక కాపీ, ఈ డేటా సెంటర్ లో ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే స్టిల్ యు ఆర్ సేఫ్ విత్ ద డేటా విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ జోన్స్. నా ఇప్పుడు ZRS యూస్ చేసాం అనుకోండి, నేను GRS తర్వాత చెప్తాను నేను. ఏంటిది? GZRS, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్. సో అప్పుడు ఏమవుతుంది, ఈస్ట్ యూఎస్ లో అవైలబిలిటీ జోన్స్ లో ఉంటుంది, వెస్ట్ యూఎస్ లో ఒకటే డేటా సెంటర్ లో ఉంటుంది. అంటే ఏంటి, ZRS వర్సెస్ LRS అన్నాడు. ZRS ఒక సైడ్ లో ఉంటుంది, LRS అనేది ఇంకో సైడ్ ఉంటుంది. ఇది ఒకటే డేటా సెంటర్ లో. వెస్ట్ యూఎస్ లో ఆబ్వియస్ గా మనకు అవైలబిలిటీ జోన్స్ ఉండవు, ఒకటే డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్ లో 3 కాపీస్ మెయింటైన్ అవుతుంది. ఇంకో రీజన్ లో అవైలబుల్ జోన్స్ లో ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క కాపీ మెయింటైన్ అవుతుంది. సో అది GZRS. సో అది GRS యూజ్ చేసాం అనుకోండి, ఓన్లీ GRS. Both regions. Yes. So both LRS. ఇక్కడ మధ్యలో ఏంటి, జియో రెప్లికేషన్ నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుండి అక్కడికి రెప్లికేషన్ అవుతా ఉంటుంది. సో అది GRS. సో మీరు ఇది చదవండి, బెస్ట్ ఆర్టికల్. ఐ షేర్ ఇట్ టు దిస్. సో లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ వచ్చేసరికి దీనికి 99.11 గ్యారంటీ ఇస్తున్నారు. అండ్ ఇట్ లోయెస్ట్ కాస్ట్ ఇది.
ఏమవుతుంది, ప్రైమరీ రీజియన్ లో 3 కాపీస్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలానే జోన్ రిడెండెంట్ స్టోరేజ్ లో ఒకటే రీజియన్ లో ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క కాపీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అలానే యూజ్ జియో రిడెండెంట్ స్టోరేజ్, ఒక డేటా సెంటర్ లో ఎల్ఆర్ఎస్, ఇంకో డేటా సెంటర్ ఎల్ఆర్ఎస్ అండ్ జియో రెప్లికేషన్ అనేది కాన్ఫిగర్ అవుతుంది. సో జియో జోన్ లో వచ్చేసరికి ఇది ఇక్కడ ZRS, ఇది LRS, మళ్ళీ జియో రెప్లికేషన్ అవుతుంది. సో ఇలా మనకు డేటా క్రిటికాలిటీ బట్టి ఏ పాయింట్ ఆఫ్ రిడెండెన్సీ తీసుకోవాలని తీసుకుంటాము. ఓకే, నౌ ఐ చూస్ LRS. నెక్స్ట్ ఐ చూస్ దిస్. సో అందరికి యాక్సెస్ ఇస్తున్నాను ఫస్ట్ అయితే. ఓకే, నౌ స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఇక్కడ ఐ చూస్ హాట్ అండ్ కూల్. సో హాట్ అంటే ఏంటంటే ఆ డేటాని మనం స్టోరేజ్ అకౌంట్ లో పెడతాం కదా, ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేసిన డేటాని మనం హాట్ టియర్ లో పెడతాం. యాక్సెస్ టియర్ ఏంటి అంటే ఎప్పుడో బ్యాకప్ ఉన్న డేటా, ఆ డేటా అసలు యూజ్ చేయం, జస్ట్ ఐ వాంట్ యూస్ ఫర్ ద బ్యాకప్ పర్పస్, దెన్ వీల్ యూస్ కూల్ టియర్. సో క్రాస్ టెనెంట్ రెప్లికేషన్ ఉంది, అంటే ఈ టెనెంట్ ఇంకో టెనెంట్ నా అకౌంట్ మీ అకౌంట్ లో ఉన్న డేటాను కూడా రెప్లికేట్ చేసుకోవచ్చు. సో వెన్ ఐ యూస్ దిస్, సో by default I'll choose hot tier. Next, సో ఫస్ట్ నెట్వర్కింగ్ లో తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, నా డేటా అనేది ఎవరైనా సరే యాక్సెస్ చేయవచ్చు. వరల్డ్ లో ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు, ఈ వీళ్ళు వాళ్ళని ఏం రూల్ ఉండదు, ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఏంటి, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, బట్ ఓన్లీ పర్టికులర్ పీపుల్ మాత్రమే ఇవ్వచ్చు. పబ్లిక్ ఇవ్వచ్చు, ఇంటర్నల్ కూడా ఇవ్వచ్చు. సో పబ్లిక్ లో ఓన్లీ కృష్ణకి ఇవ్వాలనుకోండి, ఆ ఐపీ అడ్రస్ ఇస్తే వాళ్ళకి మాత్రమే వస్తాయి. సో you can Only give both public and private, but you need to mention those IP address range. only to whitelist the IP address. Yeah, whitelist is. Now, when you use third one, public access ఉండదు, ఓన్లీ ప్రైవేట్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి రౌటింగ్ ఏది కావాలో, ఇంటర్నెట్ రౌటింగ్, మైక్రోసాఫ్ట్ రౌటింగ్ అంటే ఇంటర్నల్ నెట్వర్క్ యూస్ చేస్తాను నేను. నెక్స్ట్, నౌ డేటా ప్రొడక్షన్. బై డిఫాల్ట్ గా ఇక్కడ సాఫ్ట్ డిలీట్ ఎనేబుల్ ఉంటుంది. డిఫాల్ట్ డేస్ వచ్చేసరికి 7 days అండ్ మినిమం వచ్చేసి 1 to 365 days మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ దిస్ మీన్స్, అది ఇక్కడ ఇప్పుడు నేను 45 days పెట్టాను అనుకోండి, ఇన్ కేస్ ఇంటెన్షనల్గానో తెలియకుండానో తెలుసో మనం ఒక డేటా డిలీట్ చేసాం, మళ్ళీ మనకు ఆ డేటా కావాలి అనుకుంటే ఆ పీరియడ్ లోపల మన డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. బట్ 46th డే రోజు మాత్రం డేటా పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. సో టు మెయింటైన్, ఈవెన్ దో మనం డిలీట్ చేసినా సరే ఒక టెంపరీగా ఒక స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ అయ్యి అంటే ఇంటర్నల్ గా స్టోర్ అయి ఉంటుంది. సో ఇది ఎలా తెచ్చుకోవచ్చు డేటా అంటే, మనం డైరెక్ట్ గా తెచ్చుకోలేము. యూనిట్ రేజ్ రిక్వెస్ట్ టు అజూర్, దే గివ్ us the data back బై ఎనేబులింగ్ దిస్ సాఫ్ట్ డిలీట్. బట్ మీరు మాత్రం ల్యాబ్ ప్రాక్టీస్ లో సాఫ్ట్ డిలీట్ అన్చెక్ చేయండి. అన్చెక్ చేయకపోతే ఏమవుతుంది, నా స్టోరేజ్ అకౌంట్ డిలీట్ అవ్వదు, ఆ డేస్ వరకు డిలీట్ అవ్వదు. సో అన్నెసెసరీ బిల్లు పడుతుంది మనకి. ఓకే, ఓకే, ఎన్క్రిప్షన్ టైం జనరల్ గా ప్రతి డేటా, వాట్ ఆర్ ద డేటా యూ అప్లోడ్ ఇన్ ద స్టోరేజ్ అకౌంట్, ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ బై మైక్రోసాఫ్ట్ మేనేజ్ కీస్. లేదు నా ఓన్ ఎన్క్రిప్షన్ మెథడ్ ఉంది, నేను ఐ వాంట్ యూజ్ మై ఓన్ ఎన్క్రిప్షన్ మెథడ్ అనుకుంటే సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారు కొన్ని కీస్, అది మన కీ వాల్ట్ ద్వారా మనం దీనికి ఆ కీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ ట్యాక్స్.
ఆఫ్ చేసేస్తాం క్లాస్ లో కదా ఉండాలి. కొంచెమన్నా ఉండాలా లేసి ఆఫ్ చేయమే రాత్రి ఎక్కడుంది? బ్యాక్ వెళ్ళాలా? ఒక్క నిమిషం దీంట్లో ఉండొచ్చు చూస్తా. ఓకే, నేను క్రియేట్ చేసినప్పుడు చూద్దాము. ఎక్స్టెండెడ్ జోన్సా? I'll see. Okay. King's place. Okay, now first, this is my storage account. Our storage account flow. These are the 4 data storages. First is containers, second file shares, third is queues, and fourth is tables. So now containers, create a container. Now I can use anything like container 1 or any name. ఇక్కడ నేను ప్రైవేట్ కాకుండా ఇక్కడ బ్లాబ్ యాక్సెస్ ఇస్తున్నాను నేను. సో లెట్ us create a container 1. Now again container 2, కంటైనర్ యాక్సెస్ ఇస్తున్నాను. ఒకటి బ్లాబ్ యాక్సెస్ లెవెల్, ఒకటి కంటైనర్ లెవెల్ యాక్సెస్. Now let us upload some files. Upload, browse, నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేశాను నేను. సో ఓకే, ఇంకో ఆల్రెడీ అయిపోయింది కదా ఇది. Now container 2 లో I will upload some more image. ఇప్పుడు కంటైనర్ 1 లో ఒక ఇమేజ్ ఉంది, కంటైనర్ 2 లో ఒక ఇమేజ్ ఉంది. లెట్ us యాక్సెస్ దిస్ ఇమేజ్. సో ఇమేజ్ రైట్ సైడ్ లోకి వెళ్తే నాకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు బ్లాబ్ లోనే ఉంది ఇమేజ్ ఇది. Now 3 dots, go to the properties. ఇది నా యూఆర్ఎల్ కాపీ. సో బై డిఫాల్ట్ గా మనకు ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నా స్టోరేజ్ అకౌంట్ నేమ్. నా స్టోరేజ్ అకౌంట్ నేమ్ తోని ఎండ్ పాయింట్ క్రియేట్ అయిపోయింది. ఇది కంటైనర్ నేమ్, కంటైనర్ లోపల ఇమేజ్ అనేది మొత్తం ఒక ఎండ్ పాయింట్ లాగా క్రియేట్ అయింది, లైక్ ఒక యూఆర్ఎల్ లాగా. కాపీ, I'll try to access from outside. I could able to access this page. Okay. Now I'll go back to this container 1, properties, same URL. ఇక్కడ సో బ్లాబ్ లెవెల్ యాక్సెస్ అయినా సరే నాకు ఇమేజ్ కనిపిస్తుంది బయట నుంచి, కంటైనర్ లెవెల్ యాక్సెస్ అయినా సరే నాకు ఇమేజ్ అనేది ఐఎమ్ గెటింగ్ ఇట్. నౌ గోయింగ్ టు యూస్. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూద్దామా. I'll upload some more files.
ఇప్పుడు 2 కంటైనర్స్ లో కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తాం. సో జనరల్ గా ఏంటి మనకి, సో ఇలా తీసేసాం అనుకోండి. జనరల్ గా ఇలా తీస్తే ఏమవుతుంది, ఆ కంటైనర్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో మొత్తం లిస్ట్ అనేది జనరల్ గా అయితే కనపడాలి మనకి. ఓకే, నౌ విల్ డూ దిస్. ఇక్కడ కనపడదు, ఇక్కడ కూడా కనపడదు, బట్ దిస్ నాట్ ద వే. ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది, దాన్ని బట్టి కనిపిస్తుంది మనకి. సో ఇలా ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్, ఐ నీడ్ టు యూస్ సమ్ బ్లాక్ లిస్ట్ ఫైల్స్. ఒక రిక్వెస్ట్, యూ కెన్ కన్స్ట్రక్ట్ ద లిస్ట్ బాక్స్ రిక్వెస్ట్ https is recommended. సో ఇలా ఉంటుంది. మై కంటైనర్ ఉంది, కంటైనర్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది కదా. వెన్ వి యూజ్ దిస్, అప్పుడు బ్లాబ్ లో ఉన్న లిస్ట్ అంతా మనకు కనిపిస్తుంది. సో నా ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది, దీనికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది అంటే, కంటైనర్ లెవెల్ యాక్సెస్ లో ఏంటంటే యూ కెన్ లిస్ట్ ద ఫైల్స్, బట్ వేరస్ బ్లాబ్ లెవెల్ యాక్సెస్ లో ఉంటే మనకు ఫైల్స్ అనేది కనపడదు. సో ఇప్పుడు ఎవరైనా డెవలపర్ అనేది గెట్ మెథడ్ యూజ్ చేసుకొని లిస్ట్ అంతా తెచ్చి క్వైరీ చేయాలనుకున్నప్పుడు, బ్లాబ్ లెవెల్లో ఉంటే ఈ కెనాట్ క్వైరీ ఇట్, ఈ కెనాట్ గెట్ ద ఇన్ఫర్మేషన్. బట్ వేరేస్ అదే కంటైనర్ లెవెల్లో యూ కెన్ క్వైరీ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. అదొక్కటే డిఫరెన్స్ ఉంటుంది, కంటైనర్ లెవెల్ యాక్సెస్ అండ్ బ్లాబ్ లెవెల్ యాక్సెస్. ఓకే, సో ఎవ్రీథింగ్ నార్మల్ గా వర్క్ చేసే విధానం మాత్రం ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకేనా. కంటైనర్స్ లో మనం ఈ స్టోరేజ్ అకౌంట్ యూస్ చేసుకొని వీ కెన్ అప్లోడ్ ద, వీ కెన్ హోస్ట్ వన్ స్టాటిక్ వెబ్సైట్. సో జనరల్ గా స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేయాలంటే ఏం కావాలి మనకి, ఫస్ట్ ఒక వర్చువల్ మెషిన్ కావాలి. వర్చువల్ మెషిన్ లో వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలి. వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేశాక అప్పుడు మీరు కోడ్ డౌన్లోడ్ చేస్తే మన వెబ్సైట్ అనేది లైవ్కి వెళ్ళిపోతుంది. సో జనరల్ గా ఇది ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనం స్టోరేజ్ అకౌంట్ లో డైరెక్ట్ గా డైనమిక్ వెబ్సైట్ కాదు, స్టాటిక్ వెబ్సైట్ మాత్రం యూ కెన్ హోస్ట్ ఇట్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ లో చూస్తే, స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ మీన్ వైల్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి, కంటైనర్ 1 కంటైనర్ 2 మాత్రమే ఉన్నాయి. నా యూ కెన్ సెలెక్ట్ స్టాటిక్ వెబ్సైట్, ఇక్కడ ఎనేబుల్ చేసేసండి. సో ఎనేబుల్ చేస్తే డాక్యుమెంట్ నేమ్ అడుగుతుంది. జనరల్ గా వెబ్సైట్ ఏ నేమ్ తో ఉంటుంది, index.html ఉంటుంది. వెబ్సైట్ నేమ్స్ index.html, అండ్ ఇక్కడ ఏదైనా error.html ఇస్తాను. 2 ఫైల్స్ ఇస్తున్నాను. నౌ సేవ్ ఇట్. సో వెన్ యూ సేవ్ ఇట్, ఐ గాట్ దిస్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ తో నేను బ్రౌజ్ చేసుకోవచ్చు వెబ్సైట్ ని. డన్. ఇది నా వెబ్ సర్వర్ అన్నట్టు. ఇది ఇంకా ఏంది, వెబ్సైట్ ని రావట్లేదు. ఎందుకు, నా దగ్గర వెబ్సైట్ కోడ్ లేదు కాబట్టి రాలేదు. ఇది వెబ్సైట్ మాత్రం, వెబ్ సర్వర్ మాత్రం కాన్ఫిగర్ అయిపోయింది. నౌ లెట్ us అప్లోడ్ మై కోడ్ నౌ. సో కోడ్ ఎక్కడ అప్లోడ్ చేస్తాము, సేమ్ కంటైనర్స్ లో నుండి అప్లోడ్ చేస్తాము. సో హియర్ కంటైనర్స్, ఇక్కడ ఆటోమేటిక్ గా లాగ్స్ ఫోల్డర్, లాగ్స్ కంటైనర్ క్రియేట్ అయింది. అలానే $web కంటైనర్ క్రియేట్ అయింది. నౌ ఐ విల్ గో లాగిన్ దిస్, upload, browse for files. Okay, let me upload. Uploaded some files. నాకు వెబ్సైట్ హోస్ట్ అయిపోయింది. సో వెబ్సైట్ హోస్ట్ చేయడానికి సింపుల్ గా ఏంటి అంటే, మనం కంటైనర్ క్రియేట్ చేయాలి, దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వెబ్సైట్ హోస్ట్ అయిపోతుంది. కానీ ఇది ఏంటి, ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే హోస్ట్ చేస్తాం. డైనమిక్ పేజెస్ యూ కెనాట్ డూ ఇట్. దిస్ సంథింగ్ స్టోరేజ్ లో. మళ్ళీ అగైన్ దీన్ని మన ఓన్ గా మ్యాపింగ్ చేయాలంటే, వెబ్సైట్ ఏమేమి ఉంది, ఇది ఈ నేమ్ ఉంది. నా బిజినెస్ నేమ్ తో మ్యాప్ చేయాలంటే, గోడాడీలో డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేసి దాంట్లో నేమ్ సర్వర్స్ అప్డేట్ చేయాలి. నేమ్ సర్వర్స్ అప్డేట్ చేశాక హోస్ట్ హోస్ట్ సి నేమ్ రికార్డ్ రాయాలి. సి నేమ్ రికార్డ్ రాగానే అయిపోతుందా, ఇక్కడ అయిపోదు.
సో యూ నీడ్ టు వెరిఫై వెదర్ యు ఆర్ ఓనర్ ఆర్ నాట్ అని వెరిఫికేషన్ అడుగుతున్నారు. సో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ మీరు సింక్ చేయాలి. జనరల్ గా ఇది నా డిఎన్ఎస్ జోన్. ఇది పెట్టినప్పుడు ఈ రెండు సింక్ అవుతాయి. సో జనరల్ గా ఏంటి, ఇది డిఎన్ఎస్ జోన్ కానీ ఇవన్నీ ఎవరు పెడతారు? ఇది ఇట్లా అప్డేట్ చేయడం అంటే ఓనరే పెట్టగలుగుతారు. ఓనర్ అంటే ఏంటి, ఈ గాట్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయగలుగుతారు, రైట్? సో ఇక్కడ వరకు చూద్దాం. నా నేను ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళేసి ఐ గో బ్యాక్ టు ద కంటైనర్స్ అండ్ నెట్వర్కింగ్ వెళ్ళేసి, ఓకే, ఇక్కడ కస్టమ్ డొమైన్ లో మనం ఇక్కడ రాస్తాను నేను సంథింగ్ azure patch dot xyz cname record. ఇక్కడ ఏంది ఎర్రర్ వచ్చేస్తుంది. సో జనరల్ గా ఏమంటుందంటే ఇక్కడ రాసింది క్లియర్ గా చూడండి. కాన్ఫిగర్ a custom domain accessing blob store azure account like there are two methods to set up custom domain. Create a cname record with the DNS provides points from the AS verify subdomain line. ఓకే, యాజ్ టు నేను ఇది ఇది యూజ్ చేసుకొని నేను డిఎన్ఎస్ లో ఈ సీనియం రికార్డ్ అనేది రాయాలి. సో రాసినప్పుడు ఏంటంటే రెండు రికార్డ్స్ సింక్ అవుతాయి. రెండు రికార్డ్స్ సింక్ అయ్యి అప్పుడు ఇది సింక్ లో ఉంటేనే నువ్వు వెరిఫికేషన్ అవుతుంది. సో జనరల్ గా ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఐ నీడ్ టు క్రియేట్ సీనేమ్ సీనేమ్ రికార్డ్. సీనేమ్ రికార్డ్ అనేది ఇది యూజ్ చేసుకొని రాయాలి. ఇదైనా రాయొచ్చు సీనేమ్ రికార్డ్, ఆర్ ఇది మొత్తం ఇదని రాయొచ్చు. సో అప్పుడు వెరిఫై చేస్తుంది, రికార్డ్ సింక్ అవుతే ఆటోమేటిక్ గా అది మ్యాపింగ్ అనేది అవుతుంది. సో వితౌట్ సీనియం రికార్డ్ ఇట్ వోంట్ మ్యాప్ అనేది అవ్వదు. ఇది ఫైన్. నా ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్ఫిగరేషన్స్ లో మీరు క్రియేట్ చేసే టైంలో ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ అలో బ్లాబ్ యాక్సెస్ అనేది ఎనేబుల్ పెట్టా కాబట్టి డైరెక్ట్ గా నాకు బ్లాబ్ అన్ని వచ్చాయి. ఇన్ కేస్ ఇప్పుడు డిజేబుల్ ఉందనుకోండి, ఇక్కడ ఇది గ్రేడ్ అవుట్ అయిపోతుంది. సో అది గ్రేడ్ అవుట్ అయిపోతే మీరు ఇన్ కేస్ మీరు క్రియేషన్ లో ఫాస్ట్ గా అది టిక్ మార్క్ చేయకుండా క్రియేట్ చేసినప్పుడు ఇది గ్రేడ్ అవుట్ అయితే ఏం చేయాలి, మనం కాన్ఫిగరేషన్ లో యూనిట్ అలో. గ్రేడ్ అవుట్ అయిపోయింది కదా, అలా కాకుండా ఉండాలి అనుకుంటే అగైన్ గో టు కాన్ఫిగరేషన్స్. సో ఐ యూస్ అలో బ్లాబ్ anonymous access, enable it and save it.
It is enabled. Okay. Krishna, this is Umashankar. Yes. Am I Yes. audible, Krishna? Yes. మీరు స్టాటిక్ వెబ్ పేజ్ గురించి చెప్పారు. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ డైనమిక్ వెబ్ పేజ్, Don't use this. Simple. it is Nothing. possible? No, it is not possible. Sorry, it is not Only possible. storage account supports only static, not dynamic. Okay. Okay, fine. Now let us talk about some endpoints. So just a theory of an endpoint today. Then later tomorrow we'll do practicals on endpoints. So we have two types of endpoints. One is service endpoint, another one is private endpoint. Okay. So is service endpoint, it enables on subnet level. Okay, service endpoint అనేది subnet level లో enable అవుతుంది. When you enable service endpoint, it uses internal path to connect PaaS service. సో అజూర్ ఏంటి పాస్ మోడల్. ఒక అజూర్ ఏంటి పాస్ మోడల్. వెన్ యూ ఎనేబుల్ సబ్నెట్ లెవెల్, అది ఇంటర్నల్ పాత్, అంటే అజూర్ లో కూడా ఇంటర్నల్ నెట్వర్క్ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్ యూజ్ చేసుకొని పాస్ సర్వీస్ కి కనెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ పాస్ సర్వీస్ అంటే ఏంటి, మన సినారియోలో ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ అన్నట్టు. ఓకే, అండ్ ఇట్ విల్ నాట్ డిలీట్ పబ్లిక్ ఐపీ అనేది డిలీట్ అవ్వదు. ప్రతి పాస్ మోడల్ కి పబ్లిక్ ఐపీ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తే బయట నుంచి ఎలా యాక్సెస్ అవుతున్నాను, ఇలా యాక్సెస్ చేయగానే యాక్సెస్ అయ్యా కదా. ఎలా యాక్సెస్ అయ్యా అంటే ప్రతి దానికి పబ్లిక్ ఐపీ ఉంటుంది కాబట్టి బయట నుంచి ఎవరన్నా సరే యాక్సెస్ చేయవచ్చు. సో నా డేటా ఇక్కడ లిస్ట్ అన్ని కనిపిస్తున్నాయి, బయట నుంచి కూడా కనబడుతున్నాయి. సేమ్ ఇదే ఎండ్ పాయింట్ నేను నా అజూర్ లోపల ఒక వర్చువల్ మిషన్ నుంచి యాక్సెస్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇంటర్నల్ గా యాక్సెస్ చేయాలి అనుకుంటే సర్వీస్ ఎండ్ పాయింట్ యూస్ చేస్తేనే ఇంటర్నల్ గా యాక్సెస్ చేస్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది, అది కూడా ఇంటర్నెట్ పోయి ఇలా వచ్చి ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. ఓవర్ ద ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేస్తుంది. అలా ఓవర్ ద ఇంటర్నెట్ యాక్సెస్ చేయకుండా ఇంటర్నల్ గా యాక్సెస్ చేయాలి అంటే యూ నీడ్ టు యూస్ సర్వీస్ ఎండ్ పాయింట్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ఓకే, నా డేటా నాకు కావాలి, ఇంపార్టెంట్ డేటా. సో బయట వాళ్ళకు కూడా యాక్సెస్ ఇవ్వాలి, అలానే ఇంటర్నల్ కూడా యాక్సెస్ ఇవ్వాలి. సో ఐ డోంట్ నీడ్ టు ట్రావెల్ ఓవర్ ద ఇంటర్నెట్, రైట్. నా పక్కన ఉన్న మిషన్ బయటకు ఎందుకు వస్తాను, నేను ఇక్కడ నుంచి ఇక్కడ యాక్సెస్ చేయాలి. అలాంటప్పుడు మనం సర్వీస్ ఎండ్ పాయింట్ అనేది ఎనేబుల్ చేస్తాం. వెన్ వి ఎనేబుల్ సర్వీస్ ఎండ్ పాయింట్, ఇట్ విల్ క్రియేట్, అంటే ఆటోమేటిక్లీ ఇట్ యూజెస్ ఇంటర్నల్ పార్ట్ టు కనెక్ట్ టు దట్ పాస్ మోడల్ అండ్ పబ్లిక్ ఐపీ విల్ నాట్ డిలీట్. ఓకే, అండ్ వేరాస్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ డిలీట్ పబ్లిక్ ఐపీ and allocate private IP address to the PaaS service. So here ఇక్కడ మనం స్టోరేజ్ అకౌంట్ ఎండ్ పాయింట్ మనం పింగ్ చేసాం అనుకోండి, పబ్లిక్ ఐపీ వస్తుంది. ప్రైవేట్ ఎండ్ పాయింట్ కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుంది అంటే అది మన సబ్నెట్ లో నుంచి ఒక ప్రైవేట్ ఐపీ తీసుకొని వెళ్ళేసి ఆ స్టోరేజ్ అకౌంట్ కి ఇచ్చేస్తుంది. పబ్లిక్ ఐపీని మాత్రం డిలీట్ చేసేస్తుంది. సో దట్ అది మిషన్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటే ఏంటి, సెక్యూర్ గా ఉంటుంది, ఓన్లీ ఇంటర్నల్ గానే వాడుకోవచ్చు. సో అలా ఈ సర్వీస్ ఎండ్ పాయింట్ అండ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అనేది యూ కెన్ యూజ్ ఫర్ ఎనీ పాస్ సర్వీస్, నాట్ ఓన్లీ స్టోరేజ్ అకౌంట్. ఎస్క్యూఎల్స్ ఉంటాయి, ఇన్సైట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, డిబిస్ ఉంటాయి, ఎస్క్యూఎల్ డిబిస్ ఉంటాయి. ఇవన్నిటికీ యూ కెన్ యూజ్ సర్వీస్ ఎండ్ పాయింట్ అండ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్. ఓకే, విల్ కనెక్ట్ టుమారో, విల్ కంటిన్యూ. రేపు ఒకసారి ఎక్స్టెండ్ మళ్ళీ క్రియేట్ చేస్తాం కదా. డైలీ నేను నార్మల్ గా 2 minutes ఫస్ట్ క్రియేట్ చేస్తాను. నేను క్రియేట్ చేసి విల్ టాక్ ఇట్. ఓకే, సో లెట్ మీ డిలీట్ దిస్. కంపెనీస్ లో ప్రైవేటే, అన్ని ప్రైవేటే ఉంటుంది. ఎప్పుడన్నా నేను ఒక పబ్లిష్ చేస్తా డేటా, వేరే వాళ్ళకి కావాలనుకున్నప్పుడు సర్వీస్ ఎండ్ పాయింట్ ఎనేబుల్ చేస్తా. అదర్వైజ్ నా సెక్యూర్ గా నా ఇంటర్నల్ గా వాడుకోవాలనుకుంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్స్.
Okay, guys, let us connect tomorrow.